ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. బీజేపీతో జత కడితే భవిష్యత్తు గల్లంతే, కమలంతో పొత్తు పెట్టుకున్న పార్టీ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. డిఎంకి ఎంపీ కనిమొళి వ్యాఖ్యలు. ఇక ఇరాన్లో కాదు, అమెరికాలో రెజిమ్ చేంజ్. అమెరికా ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్ అటార్నీ జనరల్ పామ్ బోండీపై వేటు. ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ గబార్డ్కు ఉద్వాసన. మరో హెడ్లైన్ చూడొచ్చు, సర్కార్ చెలగాటం. ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో మరో హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉంది. సర్కార్ చెలగాటం, రైతుకు భూ సంకటం. వికారాబాద్ జిల్లాలో మరో భూసేకరణ పిడుగు. దోమ మండలంలో 830 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీ. ఇప్పటికే పరిగి మండలంలో 1197 ఎకరాల కోసం కసరత్తు. 11 రోజులుగా రిలే నిరాహార దీక్షల్లో వందలాది మంది రైతులు. త్వరలో మోత్కూర్ పరిధిలో మరో 400 ఎకరాలకు స్కెచ్. శంషాబాద్ లగచెర్ల రేడియల్ రోడ్ సమీప భూములపై గురి. భూముల చుట్టూ దారితో ముడిపడిన దందా చుట్టూ పరిభ్రమిస్తున్న కాంగ్రెస్ పాలన రైతుకు సంకటంగా మారుతున్నది. రోజుకో చోట భూసేకరణ నోటిఫికేషన్తో పల్లెలు భీతిల్లుతున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రియల్ పార్క్ పేరిట వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో భూసేకరణకు సర్కార్ సిద్ధమవగా తాజాగా దోమ మండలంలోని 3 గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏకంగా 830 ఎకరాలను సేకరించేందుకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. నేడో రేపో మోత్కూర్ పరిధిలో మరో 400 ఎకరాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శంషాబాద్ లగచెర్ల రేడియల్ రోడ్ సమీపంలోని భూములే లక్ష్యంగా ఈ సేకరణ జరుగుతుంది. కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న చెలగాటం అమాయక రైతులకు భూ సంకటంగా మారింది. ఇందిరమ్మ రాజ్యంలో దశాబ్దాల కిందట నిరుపేద రైతులకు ఇచ్చిన భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ 2.5 ఏళ్లుగా శరవేగంగా సాగుతున్నది. ఒకవైపు హైదరాబాద్ మహానగర పరిధిలో హైడ్రా కూల్చివేతలు జరుగుతుండగా చుట్టూ ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలలో భూసేకరణ పేరిట రైతుల భూములు గుంజుకోవడమే రేవంత్ సర్కార్ యజ్ఞంలా పెట్టుకున్నది. రైతుల భూమి లాక్కొని రాక్షసానందం. అన్నదాతల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్. రైతుల కోసం న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం. త్వరలో కొల్లాపూర్, రాపోల్కు కేటీఆర్, హరీష్ రావు రాక. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సవిత వెల్లడి. ఇక గిరిజన భూములపై కాంగ్రెస్ చూపు. పోలీస్ బెటాలియన్ పేరుతో కొల్లగొట్టే కుట్ర. 84.25 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు. తాతల కాలం నుంచి సాగు పట్టాలు సైతం క్లియర్. కనీస సమాచారం, పరిహారం పేరెత్తకుండా పక్క స్కెచ్. రోడ్డున పడనున్న 86 నిరుపేద కుటుంబాలు. ఆందోళన బాటలో సంస్థ నారాయణపురం గిరిజనం. ఇక భాగ్యలక్ష్మి క్రషస్ అక్రమ మైనింగ్. నిషేధిత ప్రాంతంలో యథేచ్ఛగా తవ్వకాలతో కాలుష్యం. సీఎం బంధువు కంపెనీపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు. మార్పు రావాలి, రేవంత్ పోవాలి. 2 ఏళ్లలోనే పరిస్థితి తారుమారైంది. ప్రాణహితను వాడుకునే సోయి లేదు. కాళేశ్వరమే రాష్ట్రానికి ఆధారం అంటున్న జీవన్ రెడ్డి. ఇక రేవంత్ పోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి అన్నారని, తీరా ఇప్పుడు పరిస్థితి మారిందని, 2 ఏళ్లలోనే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే పరిస్థితి వచ్చిందని చెప్పారు. శుక్రవారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత నది జలాలను వినియోగించుకోకపోవడం, పునరుద్ధరించకపోవడం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని విమర్శించారు. తాను ఏ పార్టీలో చేరాలనేది తన అనుచరులు, అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా సరి అయిన నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు. ఇక తెలంగాణకు వాతలు, కేరళకు మూటలు. బిల్లులు బడా కాంట్రాక్టర్లకు, వచ్చిన కమిషన్లు ఎన్నికలకు. చిన్న చితక కాంట్రాక్టర్ల బిల్లులు ఆపిన ప్రభుత్వం. 14,000 మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ లోనే. మిడ్ డే మీల్స్ బిల్లులు, ఆర్టీసీ నిధులు నిలిపివేత. కొన్ని శాఖల్లో ఉద్యోగులకు నేటికి రాని వేతనాలు. ఖజానా డబ్బంతా పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లింపులు. వచ్చిన కమిషన్లు మూటగట్టి కేరళ ప్రచారానికి. కేరళ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న హడావిడి 2 నెలలుగా చూస్తూనే ఉన్నాం. అక్కడి ప్రచారానికి అవసరమైన నిధుల కోసం అధిష్టానం ఇప్పటికే రాష్ట్ర నేతలకు టార్గెట్ పెట్టింది. ఆఖరికి ఎన్నికల ప్రచారానికి అసెంబ్లీ సమావేశాలను పక్కకు నెట్టి మరీ తెలంగాణ మంత్రులు, నాయకులు కేరళకు పరుగులు తీశారు. అయితే ప్రచార అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ నిధులను కాంగ్రెస్ ముఖ్యులు ఉపయోగించుకున్నారని తాజాగా బయటపడింది. చిన్న చితక కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలను, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ ను
ఆర్టీసీ ఇతర శాఖలకు ఇవ్వాల్సిన నిధులను, వాయిదాల ద్వారా పోగుపడ్డ రైతు భరోసా పైసలను బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు కోసం వెచ్చించినట్టు సమాచారం. తద్వారా వచ్చే కమిషన్లను కేరళలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి మూటగట్టి పంపినట్టు అధికార పార్టీలోనే ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చితక కాంట్రాక్టర్లను గోసపెట్టి రిటైర్డ్ ఉద్యోగుల పొట్టలుగొట్టి రైతు భరోసాను ఎగ్గొట్టి కేరళకు మూటలు మోస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రజల నోళ్లు కట్టేసి పైసా కూడబెట్టి వంతుల వారీగా మంత్రులు మూటలు తరలిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. 3 నెలల నుండి బడా కాంట్రాక్టర్లు, బడా బిల్డర్లపై కంపెనీలకు మాత్రమే కాంట్రాక్టు బిల్లులు చెల్లించి వాళ్ళ నుంచి తీసుకున్న కమిషన్ సొమ్మును కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు పంపించినట్టు ప్రచారంలో ఉన్నది. తెలంగాణ నుంచి 1200 కోట్లకు పైగా నిధుల సర్దుబాటు జరిగినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్య నేతలు అక్కడ ప్రచారం పేరుతో కొద్దిసేపు హడావిడి చేసి ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ కు అందనంత రహస్య ప్రాంతాల్లో ఉండి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 3 మున్సిపాలిటీలో చైర్మన్ల ఎన్నిక నేడు. ఇబ్రహీంపట్నం, క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక. బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎత్తుగడలు, తిప్పికొట్టేందుకు సిద్ధమైన గులాబీ శ్రేణులు. ఇక 6వ తరగతి నుంచి త్రిభాష విధానం, 9వ తరగతికి గణితం, సైన్స్లో 2 స్థాయిలు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు. సిబిఎస్ కీలక నిర్ణయం. మరో హెడ్లైన్ చూడొచ్చు. కాంగ్రెస్ నాయకుడికి రామాలయం రాసిచ్చిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ తహసీల్దార్ నిర్వాకం. దరఖాస్తు సర్టిఫికెట్ జారీ అంతా ఒక్క రోజులోనే. గతంలో ప్రభుత్వ నిధులు, చందాలతో గుడి నిర్మాణం. మండిపడుతున్న పునరావాస కాలనీ ప్రజలు. మంత్రి ఒత్తిడితోనే దారాదత్తంపై విమర్శల వెల్లువ. 200 కోట్ల విలువైన గురుకుల యూనిఫామ్ ఆర్డర్లు ప్రైవేటుకు. కొట్టకొట్టి సుద్దులు. చేనేతకు ఉరిపేనుతూ ఉద్ధరిస్తున్నట్టు పోజులు. ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ లో పొంతన లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఒకవైపు టెస్కోకు ప్రభుత్వ ఆర్డర్లు క్యాన్సిల్, మరోవైపు దక్షిణాసియాలో టెక్స్టైల్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతామంటూ వ్యాఖ్యలు. టెస్కోను పక్కకు నెట్టి సాంఘిక సంక్షేమ విద్యార్థుల యూనిఫాములకు ఈ టెండర్లు. గుట్టు చప్పుడు కాకుండా నోటిఫికేషన్. రోడ్డున పడనున్న చేనేత పవర్లూమ్ వర్కర్స్. ఇప్పటికే 105.54 కోట్ల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ల రద్దుతో నిలిచిపోయిన సాంచాలు. తామిచ్చిన జీవోకు కాంగ్రెస్ సర్కారే తూట్లు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత నేతన్నల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారుతున్నది. చేనేత కార్మికులకు ఇస్తున్న ఒక్కో ఆర్డర్ను రద్దు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. సుమారు 200 కోట్ల విలువైన వస్త్రోత్పత్తికి సంబంధించిన ఆర్డర్ను టెస్కోకు ఇవ్వకుండా శుక్రవారం ఈ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చర్య నేతన్నల ఉపాధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక పీఆర్సీ ఉన్నట్టా లేనట్టా? మార్చి 31తో ముగిసిన కాలపరిమితి. ఇంకా ప్రభుత్వానికి అందని నివేదిక. మరోసారి గడువు పొడిగించని సర్కార్. ఇంకో 3 నెలలు గడిస్తే 3 ఏళ్లు పూర్తి. త్రిశంకు స్వర్గంలో కొత్త పీఆర్సీ. ఇక సర్కార్ నిర్వాకం, విద్యార్థులకు ఇక్కట్లు. ఫీజుల భారం విద్యార్థులపైనే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చే మీరా మాకు చెప్పేది? జీతాలు, పెన్షన్లు సమయానికి ఇవ్వలేని దుస్థితి మీది. అతి తక్కువ అవినీతి, పేదరికం ఉన్న రాష్ట్రం మాది. అక్షరాస్యతలో దేశంలోని అగ్రస్థానంలో మేమున్నాం. కీలక రంగాలన్నింటిలో తెలంగాణ మాకన్నా వెనుకే. మీ లోపాలు దాచేందుకు కేరళను ఎగతాళి చేస్తారా? బీజేపీకి బి టీమ్గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీనే రేవంత్ కు కేరళ సీఎం విజయన్ స్ట్రాంగ్ కౌంటర్. తెలంగాణకి ఏం చేసినావు? ఇచ్చిన హామీలను అమలు చేశారా? ప్రజలకు రేవంత్ సమాధానం చెప్పాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. వీళ్ళ పరిపాలన పాడుగాను. నాకైతే బీపీ పెరుగుతుంది. బస్టాండ్లను పట్టించుకోరా? వాటి అభివృద్ధికి నిధులు ఇవ్వకపోతే నేనే దీక్ష చేస్తా. కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే కూనంనేని ఫైర్. ఇక మరో హెడ్లైన్ చూడొచ్చు. కొత్తగా వచ్చినోళ్లు పెత్తనం చేస్తే కాంగ్రెస్ బతకదు. కష్టపడినోళ్లకే పార్టీ, ప్రభుత్వ పదవులు ఇవ్వాలి. మంత్రులు, పీసీసీ, ఏఐసీసీ సెక్రటరీ సమక్షంలోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు. గ్యారంటీలు అమలు కాలేదన్న మహిళా కార్యకర్త. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై 16 మంది ఎంపీలు మౌనం. రాష్ట్ర ఏర్పాటును బ్లాక్ డేగా వర్ణించిన ప్రేక్షక పాత్ర. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వంపై దాడి చేసిన, ఆత్మగౌరవాన్ని అవహేళన చేసినా పట్టించుకోరా? పార్టీలకు అతీతంగా పోరాడాల్సింది పోయి మౌనం. కేంద్రం నుంచి చిల్లి గవ్వ తేకుండా చిందుల. బిల్లుకు ఆర్డినెన్స్కు తేడా తెలియదా? కిషన్
కాంగ్రెస్ బీజేపీ ఎంపీల తీర్పై సర్వత్రా ఆగ్రహం. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు వేదికగా కొట్లాడుతుంటే రాష్ట్రం నుంచి గెలిచిన 16 మంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు మౌనం దాలుస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవంపై చంద్రబాబు టీం అదే పార్లమెంటు వేదికగా బిల్లులు చెరుస్తూ సంబరపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సగర్వంగా నిలబడి 13 ఏళ్లు కావస్తున్నా ఇంకా రాష్ట్రం ఏర్పాటు రోజును పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ ఒకరు బ్లాక్ డేగా అభివర్ణిస్తుంటే పగలబడి నవ్వుతూ ఆ వ్యాఖ్య తమది కాదన్నట్టుగా పరాధీనతను ప్రదర్శిస్తున్నారు. మట్టి పనికైనా ఇంటోడు ఉంటే ఎట్లా ఉంటుందో 3 రోజుల క్రితం రాజ్యసభ వేదికగా బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి రుచి చూపించారు. మరోవైపు రాష్ట్రం నుంచి ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రయోజనాలను బలిపెట్టేలా ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టారీతిన నోరు పారేసుకున్నారు. ఇంటోడు పోయి మందిలా కలిస్తే కొసాకరికి ఇల్లు గుల్ల అన్నట్టుగా తెలంగాణ నుంచి ఎన్నికైన 16 మంది ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాటం చేయకపోగా దొంగలకు సద్దిగట్టిన చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వాయిదా పడిన చైర్పర్సన్ల ఎన్నిక నేడే. బరిలో బీఆర్ఎస్ పరిశీలకులు. ఇబ్రహీంపట్నం, క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక. బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఎత్తుగడలు, తిప్పికొట్టేందుకు సిద్ధమైన గులాబీ శ్రేణులు. రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ 3 మున్సిపాలిటీలో శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీస్ అధికారులు ప్రకటించారు. ఈ 3 చోట్ల బీఆర్ఎస్ కే స్పష్టమైన మెజారిటీ ఉన్నది. అయితే గతంలో కాంగ్రెస్ నాయకులు సృష్టించిన ఆటంకాలు, కోర్టు కేసుల కారణంగా ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. హైకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం ఎటకెలకు శనివారం ముహూర్తం ఖరారు చేసింది. ఇక కిషన్ రెడ్డి అబద్ధాల కోరు. రాష్ట్ర చరిత్రను వక్రీకరించి వాస్తవాలు దాచారు. రాజ్యసభలో అన్ని అబద్ధాలే మాట్లాడిండు. బీఆర్ఎస్ నేత ఒంటెద్దు నరసింహారెడ్డి ఫైర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ చరిత్రను వక్రీకరించి వాస్తవాలు దాచిపెట్టి రాజ్యసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలను ఆంధ్రాలో విలీనం చేసే అంశం ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నదంటూ కిషన్ రెడ్డి అబద్ధం చెప్పారని విమర్శించారు. 7 మండలాల విలీన అంశం విభజన చట్టంలో ఉంటే ఆయన ఎన్డీఏ ప్రభుత్వం 2014 మే 29న ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చిందో ఆయనే సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణపై సోయిలేని కేంద్ర మంత్రులు. రాష్ట్రానికి పనిచేయని మంత్రుల్లో కిషన్ రెడ్డిది మొదటి స్థానం. 2వ స్థానంలో బండి సంజయ్. ఆ ఇద్దరు తెలంగాణ వ్యతిరేకులే. విభజన చట్టంలో మన వాటా దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డిది అనుభవరాహిత్యం. బీఆర్ఎస్ ఎల్పీ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపాటు. కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు తెలంగాణపై సోయి లేదని, వారిద్దరూ తెలంగాణకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. రాష్ట్రానికి పనిచేయని మంత్రుల్లో కిషన్ రెడ్డి మొదటి స్థానమైతే బండి సంజయ్ది 2వ స్థానమని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కలేదని, సొంత రాష్ట్రానికి న్యాయం చేయడంలో ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారని, న్యాయం చేసేందుకు ఎందుకు కనీస చొరవ చూపడం లేదని నిలదీశారు. వారి ఆధ్వర్యంలో ఒక్క ఎయిర్పోర్టు కూడా రాష్ట్రానికి తేలేదని దుయ్యబట్టారు. తెలంగాణపై సోయి ఉన్నవాడు ఒక్కరు కేంద్రంలో లేరని ఘాటుగా దుయ్యబట్టారు. బస్తీలను కూలిస్తే సర్కార్పై యుద్ధమే. బస్తీల ప్రజలే అసలైన నగర నిర్మాతలు. పేదల ఇండ్లు కూల్చి పెద్దలకిచ్చే కుట్ర. ప్రజల రక్షణ కోసమే బస్తీ జనయాత్ర. తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్ గోసుల. హైదరాబాద్ నగరంలోని బస్తీలను కూలిస్తే కాంగ్రెస్ సర్కార్పై ఐక్యంగా ఉద్యమిస్తామని తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నగరంలోని చాదర్ఘాట్, కమలానగర్ బస్తీలో శుక్రవారం మూసి తీరన బస్తీ జనయాత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసి సుందరీకరణ పేరిట బస్తీలను చెరబట్టి పేదలను నిర్వాసితులను చేస్తున్నదని విమర్శించారు. బస్తీల సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ జనయాత్ర చేపట్టామని తెలిపారు.
కిషన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి ఉపేంద్ర వెల్లడి. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని, ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని బీఆర్ఎస్ నేత సిహెచ్ ఉపేంద్ర ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం నాడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణను అతి తక్కువ సమయంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్లారని తెలిపారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నదని, దాంతోనే రాష్ట్రం ఏర్పడిన 24 గంటల్లోనే కరెంటు ఉత్పత్తి చేసే సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పజెప్పిందని ఆరోపించారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. వచ్చే 3 రోజులు తేలికపాటి వర్షాలు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. శుక్రవారం ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో 40 డిగ్రీలు, మిగిలిన జిల్లాలో 36.2 డిగ్రీల నుంచి 39.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. మరో హెడ్లైన్ చూడొచ్చు. కాంగ్రెస్ నేతకు రామాలయం రాసిచ్చిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ తహసీల్దార్ నిర్వాకం. అభ్యంతరాలుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేయండి. కూస రవీందర్ దరఖాస్తును పరిగణలోకి తీసుకుని సర్టిఫికెట్ ఇచ్చిన మాట వాస్తవమే. అది ఎండోమెంట్ శాఖకు మాత్రమే పంపించాం. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పాం. నారాయణ రెడ్డి తహసీల్దార్ వెల్లడి. దరఖాస్తు, సర్టిఫికెట్ జారీ అంతా ఒక్క రోజులోనే. గతంలో ప్రభుత్వ నిధులు, చందాలతో గుడి నిర్మాణం, మండిపడుతున్న పునరావాస కాలనీ ప్రజలు మంత్రి ఒత్తిడితోనే ఇచ్చినట్టు తహసీల్దార్ చెప్పిండ్రు. సర్పంచ్ అనుముల భాస్కర్ వెల్లడి. ఇన్నాళ్లు సర్కార్ ఆలయ భూముల ఆక్రమణ, అధికారుల చేతులు తడిపి రికార్డులు తారుమారు చేయడం వంటివి చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా ఓ దేవాలయాన్ని కాంగ్రెస్ నాయకుడికి రాసిచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది. అది కూడా అంతా ఒక్క రోజులోనే ధారాదత్తం చేయడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ పునరావాస కాలనీలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన సీతారామాంజనేయ ఆలయ విషయంలో అన్ని హక్కులను కాంగ్రెస్ నాయకుడికి కల్పిస్తూ సర్టిఫికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పాలనలో కొనసాగుతున్న కబ్జాలు, ఆక్రమణలకు అద్దం పడుతున్నది. దీని వెనుక ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి హస్తం ఉన్నదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సదరు తహసీల్దారే తనకు చెప్పినట్టుగా గ్రామ సర్పంచ్ చెప్పడం సంచలనం సృష్టిస్తున్నది. నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో లింగమయ్య దర్శనం కోసం వచ్చిన భక్తుల్లో కిక్కిరిసిపోయిన లోయ. ముగిసిన సలేశ్వరం జాతర చివరి రోజు పోటెత్తిన భక్తులు, రద్దీతో తలెత్తిన ఇబ్బందులు. నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమలలో ATRF లో అత్యంత సాహస యాత్రగా పేరొందిన సలేశ్వరం ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. 3 రోజుల పాటు లింగమయ్య నామస్మరణ మార్మోగింది. దట్టమైన అడవిలోని లోతట్టు ప్రాంతంలో కొలువైన లింగమయ్యను దర్శించుకునేందుకు చివరి రోజు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. అడవి మార్గం భక్తుల బార్లతో జనసంద్రమైంది. ఎత్తైన జలపాతం వద్ద స్వామి దర్శనం కోసం గంటల తరబడి భక్తులు బారులు తీరారు. అనంతరం వెళ్ళొస్తాం లింగమయ్య అంటూ భక్తిని చాటుకున్నారు. భారీగా భక్తులు లోయలోకి చేరడంతో తోపులాట చోటు చేసుకున్నది. లెక్కకు మించి భక్తులు ఒక్కసారిగా తరలి రావడంతో లోయలో ఇరుకైన మార్గం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లడ్డూ ప్రసాదం కోసం ఇక్కట్లు, కొండగట్టులో భక్తుల నిరీక్షణ. ఉత్సవాల చివరి రోజు అవస్థలు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో లడ్డూ ప్రసాదం కోసం భక్తులు ఇక్కట్లు పడ్డారు. 3 రోజులుగా జరుగుతున్న హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల్లో చివరి రోజున శుక్రవారం పలువురు దీక్షాపరులు ప్రసాద క్యూలో నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం 10 గంటల సమయంలో ఆలయ పరిధిలోని లడ్డు, పులిహోర టికెట్లు కొనుగోలు చేసి ప్రసాదాలు అందజేసే కౌంటర్ల వద్దకు వెళ్ళగా అక్కడ సిబ్బంది లేకపోవడంతో భక్తులు అసహనానికి గురయ్యారు. ఈ విషయమై ఆలయ ఈవో అంజనారెడ్డిని వివరణ కోరగా ఉత్సవాల కోసం 5 లక్షల లడ్డూలు తయారు చేశామని, భక్తుల రద్దీ కారణంగా సరిపోలేదని అన్నారు. కొండపైన సిగ్నల్ లేకపోవడంతో సమాచారం అందజేయడంలో జాప్యం జరిగిందని తెలిపారు.
ఈ క్రమంలోనే ప్రసాదాలు లేవనే సమాచారం చేరడంతో 30 నిమిషాల వ్యవధిలోనే 48,000 లడ్డూలను తయారు చేసి విక్రయ కేంద్రంలో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఇక లంచం ఇస్తేనే దస్తావేజులు 204 డాక్యుమెంట్లు సబ్ రిజిస్టార్ల వద్దే. ఏసీబీ అధికారుల తనిఖీలో వెల్లడి. హనుమకొండ సబ్ రిజిస్టార్ ఇండ్లలో సోదాల్లో భారీగా ఆస్తుల బహిర్గతం. అన్ని రిజిస్ట్రేషన్స్ ఆఫీసుల్లో ఇదే పరిస్థితి. హనుమకొండలోని సబ్ రిజిస్టార్ ఇంట్లో తనిఖీ చేసే క్రమంలో దొరికిన బంగారం డాక్యుమెంట్స్. రిజిస్ట్రేషన్ల శాఖలో అంతులేని అవినీతి జరుగుతున్నది. నిర్దేశిత ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తయిన డిమాండ్ చేసినంత లంచం ఇవ్వాల్సిందే, లేదంటే దరఖాస్తుదారులకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. లంచం ఇవ్వని దరఖాస్తుదారులకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదు. రిజిస్ట్రేషన్ పూర్తయిన డాక్యుమెంట్లను నెలల తరబడి తమ వద్దే ఉంచుకొని వేధింపులకు గురి చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులను ఇదే దందా జరుగుతున్నది. వందలాది మంది ఫిర్యాదులతో తప్పనిసరి పరిస్థితుల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం హనుమకొండలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అవినీతి వ్యవహారం బయటపడింది. ఇక భూపాలపల్లిలో మీ సేవపై వేటు. నకిలీ కుల సర్టిఫికెట్ అప్లోడ్పై కలెక్టర్ సీరియస్. ఎలాంటి ఆధారాలు లేకుండా కులం సర్టిఫికెట్ కోసం సిఫార్సు చేసిన భూపాలపల్లికి చెందిన మీ సేవ కేంద్రాన్ని కలెక్టర్ రద్దు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనరల్ రిజర్వ్ అయింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున కాటారం మండల అధ్యక్షుడు వేమునీరు ప్రభాకర్ రెడ్డి తన అత్త తోట సావిత్రిని బరిలో నిలిపాడు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గోనె ముకుందం పోటీ చేయగా సావిత్రి విజయం సాధించారు. సావిత్రి గాన్ల రెడ్డి కులానికి చెందిన వారు కావడంతో ఓసీ కుల సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉండడంతో పథకం ప్రకారం భూపాలపల్లిలోని కొసగాని అనూషకు చెందిన మీసేవ కేంద్రంలో సిటిజన్ లాగిన్ నుంచి ఎలాంటి డాక్యుమెంట్ సమర్పించకుండా బీసీ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. అనంతరం రేగొండ తహసీల్దార్ కార్యాలయం నుంచి గాన్ల 6 బీసీబీ సర్టిఫికెట్ డిసెంబర్ 2న పొందారు. ఈ సర్టిఫికెట్ తో గుండ్రాత్పల్లి సర్పంచ్ స్థానానికి సావిత్రి పోటీ చేసి గెలుపొందారు. నకిలీ సర్టిఫికెట్ పై బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయగా కలెక్టర్ రాహుల్ శర్మ విచారణ జరిపి అనూషకు చెందిన మీసేవ సెంటర్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో హెడ్లైన్ ఇక్కడ మనం చూడొచ్చు. ఎల్లంపల్లి వేరు కాదు, కాళేశ్వరంలో భాగమే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ జలాశయాల నుంచి విడుదలయ్యే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావు. అవి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు అనేది ఒక దుష్ప్రచారం మాత్రమే. ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, పాతదే. కాళేశ్వరం ప్రాజెక్టు అందిస్తున్న ఫలితాలను గుర్తించడం ఇష్టం లేక చేస్తున్న కువిమర్శలు తప్ప వేరు కాదు. ఈ కువిమర్శలకు గతంలోనే అనేక సార్లు వివరణలు ఇచ్చి ఉన్నాను. అయినా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మళ్ళీ అటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టుపై విమర్శకులు మళ్ళీ ఈ చర్చను లేవనెత్తినందున వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. శ్రీధర్ రావు దేశ్ పాండే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? మహారాష్ట్రలో ఎగువ గోదావరి సబ్ బేసిన్లో నిర్మించిన జైక్వాడి డ్యాం నుంచి వస్తాయి. మరి మనం ఎందుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళు అంటాం? జైక్వాడి డ్యాం నీళ్లు అనొచ్చు కదా. అట్లా ఎందుకు అనమంటే, ఆ ప్రాజెక్టు పరిధి దాటి నదిపై మరో ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ ప్రాజెక్టుకు ఒక పేరు పెట్టుకుంటాం కనుక అక్కడి నుంచి సరఫరా అయ్యే నీటిని ఆ ప్రాజెక్టు పేరుతోనే పిలుస్తాం కనుక. ఇదే సూత్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా వర్తిస్తుంది. అన్నపూర్ణ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినవే. ఎల్లంపల్లి, మిడ్మానేర్ జలాశయాలు వేరుగా నిర్మించిన జలాశయాలు అయినప్పటికీ అవి కాళేశ్వరం వ్యవస్థలో విడదీయరాని భాగంగా మారాయి. ఈ రెండు కూడా కాళేశ్వరం వ్యవస్థలో కీలకమైన బ్యాలెన్సింగ్ జలాశయాలుగా మారిపోయిన సంగతి ప్రాజెక్టు విమర్శకులు గుర్తించకపోవడం శోచనీయం. కాళేశ్వరం కాకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించిన ఎల్లంపల్లి, మిడ్మానేర్ జలాశయాలు ఆ ప్రాజెక్టులో భాగం అయ్యేవి కావా? అప్పుడు కూడా ఈ విమర్శకులు ఆ నీళ్లను ఎల్లంపల్లి నీళ్లు అనేవారా, లేక ప్రాణహిత చేవెళ్ల నీళ్లు అనేవారా? ఇకపోతే ముందు వివరించిన విధంగా నదిపై ఒక ప్రాజెక్టు పరిధి దాటి మరో ప్రాజెక్టు కట్టినప్పుడు ఖచ్చితంగా కొత్తగా కట్టిన ప్రాజెక్టు పేరుతోనే పిలుస్తాం. కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన రిజర్వాయర్ల నుంచి విడుదలయ్యే నీళ్లను కాళేశ్వర నీళ్లనే అంటాం తప్ప ఎల్లంపల్లి నీళ్లు అనడానికి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి సరఫరా అనేది 3 విధాలుగా జరుగుతుంది. కాళేశ్వరం కారణంగా తెలంగాణ వ్యవసాయం చరిత్రాత్మక వృద్ధి సాధించింది.
మొత్తం పంట దిగుబడి 1.07 కోట్ల టన్నుల, అంటే 2013 నుంచి 14 4.65 కోట్ల టన్నులు 2022 నుంచి 23కు పెరిగింది. అంటే 4 రెట్లు పెరిగింది. వరి ఉత్పత్తి 2014లో 68 లక్షల టన్నుల నుంచి 2023 నాటికి 2.70 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.20 కోట్ల ఎకరాలకు భారీగా విస్తరించింది. ఇటీవల భారత ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి విడుదల చేసిన జాతీయ ఆర్థిక సర్వేలో ఈ వాస్తవాన్ని గుర్తించి ఈ కింది విధంగా నమోదు చేసింది. మరో హెడ్లైన్, తెలంగాణపై వివక్ష ఎందుకు? రాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఎన్నో ఏళ్ల పోరాటం, అమరవీరుల త్యాగ ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. 2015 అక్టోబర్ 22న అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కార్యక్రమంలో కేసీఆర్ ఏం మాట్లాడతారా అని అందరూ ఎదురు చూడసాగారు. అప్పుడు కేసీఆర్ ఒకే శరీరానికి 2 కళ్ళు, తెలంగాణ ఆంధ్ర అని అన్నారు. ఆ మాట అన్నది మొదలు అప్పటి నుంచి మా నాయకుడు కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ప్రజలు అదే భావనతో ఉన్నాం. ప్రాంతాల వారీగా వేరవుదాం, అన్నదమ్ములుగా కొనసాగుదాం అని మా నాయకుడు కేసీఆర్ కూడా ఎన్నోసార్లు ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్రాల మధ్య సోదరభావాన్ని మా నాయకుడు కేసీఆర్ ఎల్లప్పుడూ కోరుకున్నారు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల బలాలేమిటో, తెలుగు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే ప్రజలకు జరిగే ప్రయోజనం ఏమిటో కూడా కేసీఆర్కు తెలుసు. రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ మీద కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఉదాహరణలు కూడా చెప్తాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగానే తల్లిని చంపి బిడ్డను బతికించారని, తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని గత 12 ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నారు. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చరిత్ర పుటలు తిరిగేస్తే ఒకనాటి అద్భుత దృశ్యం కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో భారతదేశం ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయలా ఉండేది. క్రీస్తు పూర్వం 1వ సహస్రాబ్దిలోనే మన పశ్చిమ తీరాల నుంచి నౌకలు పశ్చిమాసియా వైపు పయనించేవి. సింధులోయ నాగరికత విరాజిల్లుతున్న సమయంలోనే లోతాల్ వంటి ఓడరేవులు మెసోపోటేమియా, ఈజిప్టుతో నిరంతర సంబంధాలు నెరిపేవి. భారత్ సరికొత్త అడుగు. ప్రస్తుతం ప్రపంచం ఒక వింతైన సంక్షోభంలో ఉన్నది. మధ్యప్రాచ్యంలో రగులుతున్న టెక్ యుద్ధం దీనికి నిదర్శనం. ఏప్రిల్ 1న బహ్రెయిన్లోని బటెల్కో టెలికాం సంస్థపై జరిగిన దాడులు కేవలం ఒక క్షిపణి సామాన్యమైనవి కావు. అవి గ్లోబల్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై జరిగిన దాడులు. ఈ దశాబ్దం 2020-2030 భారతదేశానిది. అమెరికా, చైనా మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు మనకు ఒక సువర్ణ అవకాశం. భవిష్యత్తులో భారత్ కేవలం ఒక మార్కెట్గానే కాకుండా ప్రపంచానికి కావలసిన ఉత్పత్తులను అందించే కర్మాగారంగా మారుతుంది. ఇక ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మారి వారి జీవనాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీకి సర్కారిచ్చిన 105.54 కోట్ల ఆర్డర్ను రద్దు చేయడం చేనేత వర్గాల్లో తీవ్ర నిరాశను కలిగించింది. నేతన్నలపై పగ ఎందుకు? ప్రభుత్వం ఇచ్చిన హామీలను గమనిస్తే 1. స్కూల్ యూనిఫారాలు, దుప్పట్లు, ఇతర ప్రభుత్వ అవసరాలకు చేనేత వస్త్రాల వినియోగం పెంచుతూ ప్రభుత్వ ఆర్డర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2. నేతన్నకు చేయూత వంటి పథకాల ద్వారా నేరుగా నగదు సహాయం అందించి కార్మికుల ఆదాయం పెంచుతామని చెప్పారు. ఇక 3. ముడి సరుకులైన నూలు, రంగులను తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చారు. 4. తక్కువ వడ్డీ రుణాలు, అప్పుల భారం తగ్గించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక 5. చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ కల్పించి ఆన్లైన్ అమ్మకాలకు సహాయం చేస్తామని ప్రకటించారు. ఈ హామీల్లో నిజంగా ఎన్ని అమలయ్యాయన్నది ప్రతి నేత కార్మికుడికి బాగా తెలుసు. హామీలు కాగితాలకే పరిమితం తప్ప అమలుకు నోచుకోకపోవడం చేనేత వర్గాల్లో నిరాశను మరింతగా పెంచింది. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన కృషి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. దయలేని అత్తకి దండం పెట్టినా తప్పే అన్నట్లు దయలేని కరుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎన్ని చెప్పినా ఏమి లాభం? చేనేత కార్మికుడికి కంఠశోష తప్ప. ఇకనైనా చేనేత కార్మికుల కష్టాన్ని గుర్తించి వారి జీవనోపాధికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని వారికి సరి అయిన న్యాయం అందించాలి. ఒక మాటలో చెప్పాలంటే
ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎన్నో చేనేత కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉన్నది. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కంచంలోని కూడును లాక్కున్నట్లుగా ఉన్నది. ఆర్డర్ను రద్దు చేయాల్సిన అవసరం ఏమున్నది? చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించాల్సిన పాలకులే చేతికందిన పనిని లాక్కుంటే చేనేత కార్మికుల పరిస్థితి ఏమిటి? గ్యారంటీలు గాలికొదిలి కేరళలో గొప్పలా? గూగుల్ను అడిగితే నీ భాగోతం చెప్తుంది. కృష్ణా నీళ్లు ఏపీకి వదిలి పాలమూరుకు అన్యాయం. కమిషన్ల కోసమే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అసెంబ్లీ సాక్షిగా 2 లక్షల ఉద్యోగుల హామీ బోగస్. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలే. కొడంగల్ గడ్డపై రేవంత్ దుమ్ము దులిపిన హరీష్. కొత్తపల్లి మండలంలో బావోజీ జాతరకు హాజరు. రాష్ట్రంలో ఏ గ్యారంటీని అమలు చేసినావు? మహారాష్ట్రకు పోతే అక్కడ కాంగ్రెస్ను ప్రజలు ఎండగట్టిండ్రు. రేపు కేరళలో కూడా కాంగ్రెస్ ఓడిపోతుంది. రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో గిరిజనులు ఆత్మగౌరవంగా భావించే సద్గురు సంత్ శ్రీ గురు లోకమసంత్ మహారాజ్ బావోజీ ఆలయాన్ని హరీష్ దర్శించుకున్నారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో హరీష్ మాట్లాడుతూ తెలంగాణలో ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయనడు, ఇక్కడ చేసిందేమీ లేదు కానీ కేరళకు పోయి తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం, ఇక్కడ కూడా చేస్తామని రేవంత్ రెడ్డి వచ్చిరాని ఇంగ్లీష్ హిందీలో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు అని దుయ్యబట్టారు. 2 సీజన్లలో కృష్ణా నీటిని లిఫ్ట్ చేయకుండా ఆంధ్రాకు వదిలిపెట్టి పాలమూరు ప్రజలకు రేవంత్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇక 2 వారాల్లోగా డీజీపీ నియామకం, హైకోర్టుకు ప్రభుత్వం హామీ. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 2 వారాల్లోగా డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్ల జాబితాను యూపీఎస్సీకి పంపితే అక్కడి నుంచి గత నెల 12న సిఫార్సులు అందాయని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి చెప్పారు. డీజీపీగా బి శివధర్ రెడ్డి నియామకం చట్ట వ్యతిరేకంగా జరిగిందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయలేదని పేర్కొంటూ హైదరాబాద్కు చెందిన టి ధనగోపాలరావు దాఖలు చేసిన పిటిషన్పై ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అగ్గిపెట్టెలో ఈమిడే ఇక్కత్ చీర, సిరిసిల్ల కళాకారుడు విజయ్కి దక్కిన గౌరవం. హైదరాబాద్లోని నోవాటెల్లో నిర్వహిస్తున్న 13వ ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో ఈమిడే ఇక్కత్ చీరలను ప్రదర్శించారు. వివిధ దేశాల నుంచి హాజరైన ప్రముఖులు అగ్గిపెట్టెలో ఈమిడే చీరలను ఆసక్తిగా తిలకించారు. సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేయడం గర్వంగా ఉన్నదని తెలిపారు. అగ్గిపెట్టెలో ఈమిడే చీరను 48 ఇంచుల పొడవు పట్టు దారాలు జరితో తయారు చేశానని, బరువు 250 గ్రాములు ఉంటుందని చెప్పారు. ఈ చీరల ప్రదర్శనను చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ ఇతర ప్రముఖులు ఆసక్తిగా తిలకించి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఈ కళాకారుణ్ణి అభినందించారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. భారత్కు వస్తున్న చమురు ట్యాంకర్ చైనాకు మళ్లింపు. అమెరికా ఆంక్షలకు గురైన ఇరాన్ ముడి చమురు తీసుకెళ్తున్న ఒక చమురు ట్యాంకర్ ప్రయాణం మధ్యలో దారి మళ్లించుకొని భారత్కు కాకుండా చైనా దారి పట్టింది. గత 7 ఏళ్లలో ఇలా జరగడం ఇది తొలిసారి. నౌకల కదలికలను పర్యవేక్షించే ఓ సంస్థ కథనం ప్రకారం పింగ్షన్ అనే ట్యాంకర్ ఈ వారం ప్రారంభంలో గుజరాత్లోని వడినార్కు రావాల్సి ఉంది. అయితే అది చైనాలోని డాంగ్ ఇంగ్ను గమ్యస్థానంగా చేసుకున్నట్టు సంకేతాలను పంపుతున్నది. చాలా వాణిజ్య నౌకలకు తప్పనిసరైన ట్రాకింగ్ వ్యవస్థ, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సూచించే గమ్యస్థానమే అంతిమమైనదని, ప్రయాణ సమయంలో అది ఎప్పుడు మారకపోవచ్చని ఎలాంటి నిర్ధారణ లేదు. ఇటీవల అమెరికా చమురు కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తేసిన నేపథ్యంలో భారత రిఫైనరీలు ఇరాన్ చమురును కొనుగోలు చేసి సముద్ర మార్గంలో తెప్పించుకునే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక పాక్లో లీటర్ పెట్రోల్ 458 రూపాయలు, హై స్పీడ్ డీజిల్ రేట్ 520. ఇరాన్ యుద్ధ వేళ భారీగా రేట్ల పెంపు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం పెట్రోల్ ధరలను భారీగా పెంచింది. పెట్రోల్ ధరలను 43%, హై స్పీడ్ డీజిల్ ధరలను 50% పెంచింది. దీంతో పెట్రోల్ రేటు 458 రూపాయలపై 41 పైసలకు చేరుకోగా హై స్పీడ్ డీజిల్ రేటు 500 రూపాయల 35 పైసలకు చేరుకుంది. ఇక కిరోసిన్ ధర 34 రూపాయలు పెరిగి 457 రూపాయల 80 పైసలకు చేరింది. ఇది చాలా కఠిన నిర్ణయమని, సబ్సిడీలకు అత్యంత కీలక రంగాలకు పరిమితం చేసి ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక స్థిరత్వం పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ తెలిపారు.